రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఇవాళ గ్యారంటీగా కొట్టేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కలర్స్తో బయటకు వస్తారు అని అనుకున్నారు. అన్ఫార్చునేట్గా అది అటు ఇటు కాకుండా పోయింది. ఇద్దరు డిఫర్ అయ్యారు. ఇద్దరు జస్టిస్లు ఇద్దరు డిఫర్ అయ్యేసరికి అది ఇప్పుడు చీఫ్ జస్టిస్కి వెళ్ళింది. మళ్ళీ అది ఎప్పుడు అవుతుందో తెలియదు. సో సక్సెస్ అంటే ఒక జస్టిస్ ఏమో కన్సిడర్ చేయాలన్నారు 17A అని, ఒక జస్టిస్ కన్సిడర్ చేయక్కర్లేదన్నారు. సో ఏమవుతుంది అనేది మనం రేపు చీఫ్ జస్టిస్ గారు మళ్ళీ ఎప్పుడు డేట్ వస్తుందో చూసి అప్పుడు దాకా ఏం చెప్పలేము, మనం చూడాలి. సో ఇప్పుడు అసలు ఈ కేసు రావటం అనేది కొంచెం విచిత్రమైన కేసు. విచిత్రమేం లేదు. అప్పుడు జరిగిన స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన దాంట్లో దుర్వినియోగం జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వ కంటెన్షన్ ఇది అభియోగం. అయితే అది ఏమీ చేయలేదు, దాంట్లో మేము పనిచేసాము, దానివల్ల ఇన్ని లక్షల మందికి పని వచ్చింది అని చెప్పి గత ప్రభుత్వం తాలూకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంట్లో వచ్చిన డబ్బులన్నీ మీరు సైఫన్ చేశారు. సో ఆ డబ్బులు ఎలా వచ్చినాయి అన్నీ మాకు తెలుసు అనేది వాళ్ళు చెప్తున్నారు. అది కోర్టులో ప్రూవ్ అవుతుందా అవుదని తర్వాత సంగతి. నాకు తెలిసి ప్రూవ్ అయ్యే పని కాదు అది. కానీ డెఫినెట్గా కేసులు ఉంటాయి. ఈ కేసే కాదు, ఇప్పటి వరకు భారతదేశంలో జరిగిన ఈ కేసులన్నిట్లోనూ ఎక్సెప్ట్ లాలూ ప్రసాద్ యాదవ్ గారి కేసు ఒకటి తప్పిస్తే, జయలలిత గారి కేసు 2 కేసులు తప్పిస్తే దగ్గర దగ్గర 100 కేసులు పైన ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వాళ్ళ మీద ఉన్న కేసులు, మినిస్టర్ల మీద ఉన్న కేసులు, చీఫ్ మినిస్టర్లు కానీ మినిస్టర్లు కానీ అందరి మీద ఉన్న కేసులు. ఆ 2 కేసులకే శిక్ష పడింది. ఇంకే కేసులోనూ శిక్ష పడలేదు ఇంతవరకు. ప్రూవ్ కూడా అవ్వలేదు. సిమిలర్గా ఇవి కూడా అంతే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు ఉంది. నాకు తెలిసి అది ప్రూవ్ అవ్వదు, ఇది ప్రూవ్ అవ్వదు. సో ఇవన్నీ బయటపడే కేసులే, కానీ ప్రొలాంగ్ చేస్తాయి. ఆల్రెడీ చూస్తున్నాం కదా, 16 ఏళ్ళ నుంచి నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి ఇంకా. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ కోర్టులోకి వెళ్ళింది బంతి. అది ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలక్షన్ ముందు వస్తుందా, ఎలక్షన్ తర్వాత వస్తుందా, ఎలక్షన్ మధ్యలో వస్తుందా, ఇవన్నీ మనం చూడాలి. సో ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫైట్ చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉండాల్సి వస్తుంది అనుకుంటా. వీళ్ళు లేకపోతే క్వాష్ చేస్తే ఏముంటుంది, వీళ్ళు మళ్ళీ గవర్నర్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని చేసేస్తారేమో. గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం చేయలేకపోవచ్చు. ఏమవుతుందో చూడాలి. అది అటా ఇటా అనేది చూడాలంటే కోర్టులో ఉంది కాబట్టి కోర్టు నుంచి ఏమొస్తుందో చూసేదాకా మనం ఏం చెప్పలేం. మధ్యలో మనం ఆలోచించేసి మనం ఊహాగానాలు చేయటం అనవసరం కదా. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.